సోషల్ మీడియాలో ఏంది మధు అనే వ్యక్తి ఏవను ఈ గోకుల నందనం అనే కంపెనీకి ఆయన డైరెక్టరు, అసలు మొత్తం ఆ పైసలన్నీ కూడా మధు దగ్గరనే ఉన్నాయని అంటున్నాడు. కానీ ఇక్కడ నిన్న మధు ఏమో ఒక వీడియోలో రిలీజ్ చేస్తూ మా గురువుగారు హేమకాంత్ రెడ్డి, మా గురువుగారే ఈయనను ఇంకో సరిత వీళ్ళేదో చెప్పిండు ఆయన. గురువుగారు అనడంలో చాలా అర్థం ఉంది. ఆయన అన్నట్టే కదా మొత్తం ట్రైనింగ్ దగ్గర. ఆయన బాస్ కాబట్టి ఆయన మర్యాదతో ఈ రోజు కూడా ఆయన చూడండి, మీరు 5 FIRs లో ఎక్కడ కూడా హేమకాంత్ రెడ్డి గురించి చెప్పలేదు. నల్గొండలో జరిగిన FIR లో ఎక్కడ హేమకాంత్ రెడ్డి గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన పేరు కానీ ప్రస్తావిస్తే ప్రజలలో ఆయన దగ్గరున్న కోట్ల రూపాయలు తిరిగి రావేమో అని చెప్పి మధు అనే వ్యక్తి ఎక్కడ కూడా ఈ అమౌంట్ గురించి చెప్పకుండా ఏం జరిగిందంటే ఆ డబ్బులంతా మిస్ అయిందనుకో, రేపు మా గురువు గారు ఇయ్యరేమో, ఆ విషయానికి ఆయన పేరు చెప్పలేదు. అంటే ఇప్పుడు మొత్తం నడిపించేది హేమకాంత్ రెడ్డి. కానీ మరి ఈయన ఇప్పుడు 2-3 రోజుల నుంచి మీడియాలలో నేను కూడా బాధితుండే, 30 లక్షలు ఇచ్చిన, 15 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు ఇట్లా మాట్లాడుతుంది కదా, మరి ఎట్లా? లేదండి, క్లియర్గా చెప్తున్నా. బృందా శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ అనే కంపెనీలో కోట్ల రూపాయల స్కామ్ అమౌంట్ ఉంది. దయచేసి నేను డిపార్ట్మెంట్కి చెప్పేది ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఫైండ్ చేయండి సార్. అవన్నీ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నాయా, ఆఫ్ ది రికార్డ్ క్యాష్ రూపంలో ఉన్నాయా, ఎట్లా? ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయండి.